గోకర్ణం నార్త్ కెనరా జిల్లా 100 కిలోమీటర్లు మంగళూరుకి గోకర్ణం ప్లేస్ ఉన్నది. అరేబియన్ సముద్రం వద్ద అద్భుతంగా నెలకొని ఉన్న గోకర్ణం ఇప్పుడు ఇష్టమైన ప్రదేశంగా మారింది. సూర్యుడు, సముద్రం మరియు ఇసుక కోసం సందర్శకులను వెతకటం, 2 ప్రధాన వీధులు మరియు సాంప్రదాయ టైల్ రూఫ్డ్ ఇటుకలతో కూడిన ఒక అందమైన చిన్న పట్టణం. గోకర్ణ సంస్కృత అభ్యాసానికి కూడా ఒక ముఖ్యమైన కేంద్రం. ప్రధాన వీధికి పశ్చిమాన ఉన్న పురాతన మహాబలేశ్వరాలయం 1714లో పోర్చుగీసు వారిచే ధ్వంసం చేయబడింది మరియు తరువాత 18వ శతాబ్దంలో పునర్నిర్మించబడింది. గర్భగుడిలో రాతిలింగం ఇత్తడితో కప్పబడి చుట్టబడిన రాతి పాముపై ఉంచబడింది. ముందు హాలు అంతస్తులో ఒక పెద్ద తాబేలు చెక్కబడి ఉంటుంది. ఇక్కడ శివుని పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటారు. 2 గొప్ప ఆలయ రథాలు పట్టణంలోని ఇరుకైన వీధుల గుండా ఊరేగింపును నడిపిస్తాయి. అయితే పూజారులు మరియు యాత్రికులు శివుని స్తుతిస్తూ శ్లోకాలు పాడతారు. గోకర్ణం చుట్టూ బీచ్లు. పొడవైన, అందమైన, చెడిపోని బీచ్లు పశ్చిమ తీరం వెంబడి గోకర్ణం నుండి కార్వార్ వరకు విస్తరించి ఉన్నాయి. ఇది ఉత్తరాన 60 కిలోమీటర్లు సముద్ర తీర పట్టణం. గోకర్ణకు దక్షిణంగా హాఫ్ మూన్ మరియు ప్యారడైజ్ బీచ్లు ఉన్నాయి. అయితే కార్వార్ సమీపంలో మనోహరమైన బినాగా మరియు అరగా బీచ్లు ఉన్నాయి. అరచేతులతో కప్పబడిన సున్నితంగా వంగిన బేలు ఇప్పటికీ చిన్న మత్స్యాకార గ్రామాలచే ఆక్రమించబడ్డాయి. ఇక్కడ జీవితం సముద్రం మరియు రోజువారీ క్యాచ్ చుట్టూ తిరుగుతుంది. పర్యాటకం గురించి తెలియదు మరియు కొన్ని సాధారణ షాక్స్ మాత్రమే ప్రాథమిక ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. కార్వార్ సమీపంలోని బీచ్లో రాళ్లను ఎగసిపడుతున్న అలలు చూడడానికి ఎంతో బాగుంటాయి. ఇది కూడా టూరిస్టు ప్రదేశమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.